వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో. కెనడాలో విపరీతమైన స్నో పడుతుంది. ఈ స్నో కష్టాలు మీకు ఏంటో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 2 days నుంచి కంటిన్యూస్గా స్నో పడుతూనే ఉంది అండ్ నేను కంటిన్యూస్గా స్నో క్లీన్ చేస్తూనే ఉన్నాను. మరి ఈ స్నో కష్టాలు ఏంటో అనేది మీకు చూపిద్దాం అనేసి వీడియో క్యాప్చర్ చేశాను. సో మీరు చూసినట్లు స్నో చూడండి ఎంత విపరీతంగా పడిందో. లాస్ట్ 2 days నుంచి అసలు రోడ్లన్నీ కైండ్ ఆఫ్ మునిగిపోయి అండ్ అందరూ కూడా క్లీన్ చేస్తున్నారు టైమ్లీ మ్యానర్లో. ఎందుకంటే ఎవరన్నా వాక్వే అది నడిచినప్పుడు కానీ పడిపోయారంటే అది మన మీద కంప్లైంట్ కింద వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు పాత్ వేస్ క్లీన్ చేయాలి, అలాగే వాళ్ళ డ్రైవ్ వేస్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కార్ బయటికి తీయాలి అంటే స్నో క్లియర్ అయిపోయి ఉండాలి, లేదంటే కార్ స్ట్రక్ అయిపోతుంది అన్నమాట. సో మరి నేనైతే ఈ యుద్ధానికి సిద్ధమయ్యాను. ఎందుకంటే ఇది క్లీన్ చేస్తే కానీ నా కార్ బయటికి నేను తీసే ప్రసక్తి లేదు. సో అసలు నేను ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను. ఇది షవల్ అంటారు దీన్ని. ఇది పట్టుకొని మొత్తం మన డ్రైవ్వే మన పాత్వే అంతా కూడా షవల్ చేసేసేయాలి నీట్గా. సో ఇది చేసేసి క్లీన్గా పెట్టేసుకుంటే మళ్ళీ పడితే మనకి నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ తీసేసుకోవడానికి. లేదంటే ఒక్కసారి పైలప్ అయిందంటే ఎంత ఎత్తు ములుగుతుంది, అది ఎంత ఎత్తు అది మనం అసలు క్లీన్ కూడా చేయలేము. నా దగ్గర మెషిన్ కూడా ఉంది, అది ఎప్పుడన్నా వాడినప్పుడు మీకు అది ఎలా వాడతారో కూడా చూపిస్తాను. నాకైతే అలసట వచ్చింది అప్పుడే. ఎత్తి వేయడం నేనైతే చాలా అలసిపోయాను, ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎత్తి వేసి ఇది చాలా హెక్టిక్ పని వింటర్లో. అందుకే చాలామంది కెనడాను లైక్ చేయరు, బట్ వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. కాబట్టి మాకు వింటర్ రాగానే ఇవన్నీ కామనే. సో డెఫినెట్లీ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.